శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. మా ఆది యాస్త్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ. సిఎంఏ ఏసీఎంఏ కూడా అండి, అసోసియేట్ మెంబర్షిప్ కూడా ఉంది నాకు. అండ్ ఎంఏ ఆస్ట్రాలజీ, యాక్చువల్గా అకౌంట్స్ ఆఫీసర్ నేను, సింగరేణి కాలేజ్. ఆ పక్క పెడితే యాక్చువల్గా ఇప్పుడు మనం 20 తారీఖు జూలై నుంచి 26th జూలై వరకు కూడా ఈ వారం రోజులు 12 రాసుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉండబోతాయో తెలుసుకుందాం. అంతకంటే ముందరండి, యాక్చువల్గా మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకున్న డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. మొత్తం అంతా కూడా చెప్తాను. నేనే మీ ఫోన్ రిసీవ్ చేస్తూ ఉంటా. అంతేకాకుండా ఒకవేళ నిజంగా నేను షూటింగ్లో ఉన్నా, పర్సనల్ పనులలో ఉన్నా, లేకపోతే ఈ జాతకాలు చెప్తున్నా కూడా నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. కాబట్టి మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, తప్పకుండా నేను అటెండ్ అవుతాను, మీకు ఫోన్ చేస్తాను. సరే అండి, ముందర ఏంటంటే మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేసేయండి, అలాగే వీలుంటే షేర్ చేయండి. అంతగా మీకు నచ్చితే, అంతగా కదండి, మీరు లైక్ చేయడం కాకుండా, షేర్ చేయడం కాకుండా సబ్స్క్రైబ్ చేస్తే చాలా బాగుంటుందండి. సో ఈ విధంగా మనం ఈ ఆది ఆస్ట్రాలజీని డెవలప్ చేసిన వాళ్ళం అవుతాం. అంతేకాకుండా 20 జూన్ నుంచి 20 జూలై 20th జూలై 2025 to 26th జూలై 2025లో ఎలా ఉండబోతోంది ఏంటంటే శ్రావణ మాసం కూడా రాబోతుంది కదా, బ్రహ్మాండంగా ఉండబోతోంది. కుంభరాశి వారికి మీ రాశిలోనే రాహు ఉండడం వలన ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదండి. గురువు గారు అలాగే కుజుడు గారు చూడడం వల్ల, మీ రాశిని చూడడం వల్ల సర్వము సౌఖ్యంగా ఉండడమే కాకుండా ఆరోగ్యవంతులుగాను, అదృష్టవంతులుగాను, ఎప్పుడు ఎదుటి వాళ్ళ సలహాలు ఇచ్చేవారుగాను, ఎప్పుడు మంచి మంచి ఆలోచనలు కలవారుగాను ఉంటారు. శనీశ్వరుడు వల్ల కూడా మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి వారికి మీ రాశిలో రాహు ఉండడం వలన చాలా కష్టపడాలండి, కష్టపడుతూనే ఉంటారు. కానీ భగవంతుడి దయ వలన, గురుదృష్టి, కుజుడు కూడా చూడడం వలన సంపూర్ణంగా రాహు వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అవడమే కాకుండా తెలివిగా ఉండడము, ఆరోగ్యవంతులుగా ఉండడం జరుగుతుంది. ఏదైనా శనీశ్వరుడు ప్రభావం వలన విదేశీ పర్యటన ప్రబలంగా బాగా ఉంది, స్ట్రాంగ్గా ఉంది. విదేశాలు వెళ్ళి తీరుతారు, ఖచ్చితం. మీ జాతక ప్రకారం చూసుకోండి, అవకాశం ఉంది. అంతేకాకుండా శనీశ్వరుడు వలన దోషాలు కూడా బాగున్నాయండి. ఇంతకుముందు ఉన్న దోషాల కంటే మరింత ఎక్కువగా రెట్టింపు దోషాలు ఇస్తాడు. ఎందుకంటే వక్ర శని మాత్రం మంచి చెయ్యడు. నవంబర్ వరకు కూడా కొంచెం చిన్న దోషాలు ఉంటాయండి. అంటే శని ఏ దోషాలు ఉంటాయి? ద్వితీయ భావంలో శని ఉండడం వలన ఎదుటి వాళ్ళతో పోట్లాడము, ఈ మాట పరుషంగా ఉండడము, అలాగే బంధువుల రీత్యా, మీ స్నేహితుల వలన, లేకపోతే మీ కుటుంబ సభ్యుల మధ్యలోనూ, మీ భార్యాభర్తల విషయంలోనూ మీ మాట పరుషం వలన, మీ మాట వలన తగాదాలు, మనస్పర్ధలు, కోపతాపాలు ఉండి తీరుతాయి. కాబట్టి మీరు ప్రేమగా వారితో మాట్లాడాలి. సాధ్యమైనంత వరకు తక్కువ మాట్లాడమే మంచిది. నేనైతే మిమ్మల్ని ఏదో భయపెడుతున్నాడు కాదండి. శనీశ్వరుడు వక్రగతిలో అంటే చెడు ఫలితాలు ఎక్కువ ఉంటాయి. కుటుంబం నుంచి దూరం చేస్తూ ఉంటాడు. సకాలంలో డబ్బులు చేతికి అందలేకపోతూ ఉంటాయి. గబుక్కలు కొంతమంది దగ్గర, ఎదురు వాళ్ళ దగ్గర డబ్బులు అడగవలసి వస్తుంటుంది పరిస్థితుల్లో. కానీ మీకు 4th భావంలో ఉన్న శుక్రుడు ఉన్నాడు సరే, ఆయన మిమ్మల్ని కాపాడుతుంటాడు. పైగా చంద్రుడు కూడా ఉన్నాడు. అంటే 21, 22వ తారీఖులో చంద్రుడితో కలిసిన శుక్రుడు యోగవంతంగా ఉంటారు. చంద్రుడు రోహిణి నక్షత్రంలో పరమోచ్చులో 10 degrees దగ్గర ఉంటాడు. చంద్ర శుక్రుల కాంబినేషన్ వల్ల బట్టలు కొనుక్కోవడము, ఆభరణాలు కొనుక్కోవడము, వాహన సౌఖ్యం కలగడము, అభివృద్ధికరంగా ఉండడము, సినిమా రంగంలో, టెలివిజన్ రంగంలో ప్రత్యేకమైన స్థానం మీకు ఉండడము, ఎంత బాగుందండి. మీకు అవకాశాలు వస్తాయండి సినిమా రంగంలో, టెలివిజన్ రంగంలో. మీకు రండి సార్, కుంభరాశి వారికి రండి అని చెప్పి అంటారు. వెళ్ళండి, సరదాగా మీకు ఆపర్చునిటీస్ వస్తే వెళ్ళిపోండి, బ్రహ్మాండ సక్సెస్ అవ్వండి. అలా చదువు మాత్రం వదలకండి. చదువు విషయంలో మీరు బాగా శ్రద్ధ వహిస్తారండి. మీ తల్లిగారిని చాలా ప్రేమగా చూసుకుంటారు. తల్లిగారి యొక్క ఆయుర్దాయము, ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. ఆవిడని చూసుకోవడంలో మీరే చూసుకోవాలి. ఆవిడ్ని, తల్లిగారిని ఆరోగ్యం పట్ల ఆవిడని జాగ్రత్త చూసుకోవాలి. ఏదేమైనా మీ సంగీతం బాగా వచ్చారు కదా, సంగీతంలో కూడా బాగా రాణిస్తారు మీరు. మ్యూజిక్ డైరెక్టర్స్గా, వాయిద్య కళాకారులుగా, సంగీతం అంటే అభిరుచి గలవారుగా మీరు ఉన్నారు. అది చదువులో కూడా బాగుంటుంది. చెప్పినట్టు చదువులో బ్రహ్మాండంగా ఉంటుందండి. ఆభరణాలు, వాహనాలు, అలాగే సుగంధ ద్రవ్యాలు అంటే పెర్ఫ్యూమ్స్ ఉంటాయి సరే, బాగా ఉంటాయి. ముఖ్యంగా ఆడవాళ్ళు, లేడీస్ కూడా చెప్తారండి, వాళ్ళ మంచి అందంగా కనపడడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా
మీ సంతానం వల్ల మీకు ధనప్రాప్తి, అలాగే మీ జాతకం వల్ల మీ సంతానం ఎటువంటి పొజిషన్లో ఉన్నా సరే వాళ్ళు బాగా డెవలప్ అవుతారు. ఎటువంటి చిన్న చిన్న లా సంబంధించిన న్యాయపరమైన చట్టపరమైన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా సరే భగవంతుడి దయ వలన మీరు వాటన్నింటి నుంచి అధిగమించవచ్చు. మీరంటే వాళ్ళ పిల్లలు, మీ పిల్లల వలన సౌకర్యం కలుగుతుంది. ముఖ్యంగా మీకు అమ్మవారు ఆడపిల్ల కలగడానికి అవకాశం ఉంది, అలాగే అబ్బాయి కూడా పుట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా గజకేసర యోగంలో పంచమ స్థానంలో ఉండడం వల్ల చాలా ఫెమిలియల్ పర్సన్ అవుతారు. ముఖ్యంగా మీరు జాతక బ్రహ్మలు కదా మీరు, అలాగే మీరు చేస్తున్నటువంటి మీ జాతకాల్లో బాగా డెవలప్ అవ్వడము, మీ వాక్ శుద్ధి కలగడము, మీ వాక్కి బాగా ప్రాముఖ్యత ఉండడం జరుగుతుంటాయి. పైగా గజకేసర యోగంలో ఉన్నారంటే మహా తేజస్వి, మంచి అంటే బాగా కళగా ఉంటారని అర్థం, కళగా ఉంటారని. పైగా భూములు, వాహనాలు, గృహాలు సౌఖ్యంగా కలగడము, అలాగే పట్టుదలగా ఉండడము, మీకు నేమ్ అండ్ ఫేమ్ రావడము, అలాగే పలుకుబడి అధికంగా ఉండడము, అలాగే ప్రజాదరణ ప్రజాభిమానం కలగవారుగా పొలిటికల్ రంగంలో ఉండడము, మంచి మంచి పదవులు అలంకరించడము. అంతేకాదండి పెద్ద విదేశీ వ్యక్తులతో పరిచయాలు ఉండడము, పెద్ద ఆఫీసర్లతో పై ఆఫీసర్లతో మీ పై అధికారులతోటి పరిచయాలు, అభిమానాలు, ఆదరణ ఎక్కువ ఉండాలి. మీరే ఆఫీసర్ కదా, అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. గజకేసరం కూడా సామాన్యం కాదండి. పంచమ స్థానంలో 23-24 తారీఖుల్లో మీకు చాలా శుభాలు జరుగుతున్నాయి. మీ పుత్రుల వలన పుత్రికల వలన శుభాలు జరుగుతాయండి. ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అభివృద్ధి ఉంటుంది. సంగీతము, సాహిత్యము, కళారంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి రచయితలుగా డబ్బు సంపాదించుకుంటారు. ఏదేమైనా 6వ భావం రవిబుధుల కాంబినేషన్ చాలా ఎక్సలెంట్. ప్రతి రంగంలోనూ మీరు విజయ పరంపరలో ఉంటారు. 6వ భావం రవిబుధుల వల్లే కదండి న్యాయపరమైన అంటే కోర్టు కానీ న్యాయపరమైన చట్టపరమైన చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఏదైనా ఉన్నా భగవంతుడి దయ వల్ల మీ జాతకంలో ఉండే ప్రభావం వల్ల భగవంతుడి దయ వలన మీరు వాటి నుంచి బయటపడడానికి కానీ శుభవార్తలు ఉండడానికి కానీ శుభాలు జరగడం కానీ అవకాశాలు కుంభరాశి వారికి నిండుగా ఉన్నాయి అంటే సందేహం లేదు. కుజుడు కూడా బాగుండడం వలన మీ సప్తమ స్థానంలో కుజకేతులు ఉండడం వలన భార్య మూలకంగా భర్త మూలకంగా చిన్న ఇబ్బందులు ఉండడము, వివాహాది వేడుకలు సరిగ్గా జరగకపోవడం జరుగుతుందండి. కాకపోతే అండి మీకు చూడవలసింది ఏంటంటే ఆరోగ్యం. మీరు ఎందుకంటే ప్రబలమైనటువంటి దోషకారకుడైనటువంటి శనీశ్వరుడు ప్రబలమైన దోషం కాదండి, మీ రాశిపతి శనీశ్వరుడు ఒక్కరి గదిలో ఉండి అష్టమ స్థానం చూడడం తప్పు. అష్టమతి బలంగా ఉన్నాడు, కానీ అష్టమ స్థానం చూడడం వలన మీరు సంపూర్ణమైన ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఖచ్చితంగా మీరు అమ్మవారు పూజ చేసుకోవాల్సిందే. అలాగే శనీశ్వరుడు పూజ చేయాలండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీ రాశి వారికి భాగ్యస్థానాన్ని గురుడు చూడడం వలన చాలా భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుంది. విదేశీ పర్యటన జరుగుతుంది, తీర్థయాత్రలు చేస్తారు, చక్కటి చదువులు చదువుకుంటారు. అంతేకాకుండా మీ ప్రొఫెషనల్గా చాలా బాగుంటారండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి భద్రత ఎక్కువ. అంతేకాకుండా అండి ఈ రవి బుధుల వలన అంటే సాఫ్ట్వేర్ రంగం వాళ్ళే కాకుండా పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి కూడా పదవులు రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు చేస్తున్న నుండి వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతుంటుంది. 11వ భావాన్ని 11th హౌస్ లాట్ చూసుకోవడం వల్ల అశ్వ సంపదలు కలుగుతాయండి. బహుశా గుర్రాల మీద రైడింగ్ చేస్తారు, అలాగే హార్స్ రైడింగ్ చేయడానికి అవకాశాలు మీ జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది, ఖచ్చితంగా చేస్తారు. ఏదేమైనా కుంభరాశి వారికి మీకు జనరల్గా రాహుకేతుల మధ్యలో ప్లానెటరీ పొజిషన్స్ ఉండిపోవడం వల్ల రాహు శనీశ్వరుడు దోషకారకుగా ఉండడం వలన మీరు ఖచ్చితంగా రాహు సంబంధించిన పూజలు, కనకదుర్గ అమ్మవారిని వదలకుండా పూజ చేసుకోవడము, నిత్య సంతోషి అమ్మవారిని కూడా వదలకుండా పూజ చేసుకోవడం వలన నిత్యము సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి మీ కుటుంబ సభ్యులతోటి. అలాగే గణపతి ఆరాధన, గణపతికి పూజలు చేసుకోవాలంటే మీరు అదే శనీశ్వరుడికి అస్సలు వదలకూడదండి ఆయన్ని. శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవడం ఉంటాయి, ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించడం మంగళవారం శనివారం ఇలా చేసుకుంటూ ఉంటే బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. పైగా మీ 23వ తారీఖున మాస శివరాత్రి వస్తుంది. మాస శివరాత్రి పూట మీరు పూజ చేసుకోవడం వలన, శివుడికి పూజ చేసుకోవడం వలన, అలాగే మల్లెపూలతో పూజ చేయడం వలన చక్కటి ధనప్రాప్తి కలుగుతుందండి. అలాగే ప్రదోష కాలం చెప్పంటారు అన్నమాట. 23వ తారీఖుని ప్రదోష వేళలో ఆ శివరాత్రికి శివుడు పవర్ఫుల్గా ఉంటాయి. సాయంత్రం పూట ఎవరైతే పూజ చేసుకుంటారో వాళ్ళకి చాలా పవర్ ఉంటుంది. అలాగే స్వామివారికి మారేడు దళాలతోనూ అలాగే తులసి దళాలతో పూజించడం వల్ల చక్కటి సౌభాగ్యవంతులు ఉండడమే కాకుండా 25వ తారీఖు నుంచి కూడా శ్రావణ మాసం వస్తుంది కాబట్టి అధికంగా మీకు ధనప్రాప్తి కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 12 రాశుల వాళ్ళకి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా పరిష్కార మార్గాలు
అలాగే రెమెడీసు, పరిహారాలు అంటాం చూసారా, ఇవి చెప్పుకుందాం. ఎందుకంటే ఈ మొత్తం 12 రాశుల వాళ్ళకి ఎక్కువగా ప్రభావం ఉండేది అంటే జనాలందరికీ కూడా రాహు ప్రభావము, శనీశ్వర ప్రభావం, ఇంకోటంటే కాళసర్ప దోషం. ఈ 3 ప్రభావాలు చాలా ఎక్కువ అన్ని రాశుల వాళ్ళకి ఆల్మోస్ట్ ఇంచుమించుగా ఎక్కువ అలాగ ఉన్నాయండి. శనీశ్వర దోషం కూడా ఎక్కువ ఉంది. ముఖ్యంగా రాహు గురించి చెప్పుకుందాం. రాహు ప్రభావం ఉండడం వల్ల మరణ మాత్రలు వినడము, లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడము, అలాగే పీడ, అలాగన్నీ ఉంటాయి. అటువంటివన్నీ దోష పరిహారాల కోసము శుక్రవారం కానీ మంగళవారం కానీ కనకదుర్గ అమ్మవారిని పూజించడం వలన, నిత్య సంతోషి అమ్మవారిని మనసారా పూజించడం వలన దోషాలు చాలా మటుకు పరిహారం అయిపోతాయండి. అంతేకాకుండా కుజుడు, కేతువు కూడా మనకి ఉన్నాడు కాబట్టి మనం పౌర్ణమి వెళ్ళిన చవితి పూట స్వామివారిని పూజించడం వల్ల, గరిగితో పూజించడం వల్ల, గణపతి ఆరాధన చేసుకోవడం చాలా పవర్ఫుల్ అండి. గణపతిని మల్లెపూలతో పూజించడం చాలా విశేషమైన సంపదలు, ఐశ్వర్యప్రాప్తి అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ. కాబట్టి కాలసర్ప దోషం పరిహారం ఉండడానికి అవకాశాలు ఎక్కువ. సెకండ్ పాయింట్, శనీశ్వరుడు వక్రగతిలో ఉండడం వల్ల ఆల్మోస్ట్ చాలా రాశుల వరకు కూడా ప్రబలమైన దోషకారకుడు అయిపోయాడు. అలాగా నవంబర్ వరకు ఉంటాడు ఆయన, ప్రబలమైన దోషాలు ఇస్తుంటాడు అన్ని రంగాల్లో, అన్ని విధాలుగాను. కానీ శనీశ్వరుని శాంతింపజేయాలి అంటే శనీశ్వరుడికి తైలాభిషేకాలు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. ఆంజనేయ స్వామిని వారిని నిత్యం పూజించవలసిందే, సింధూరంతో పూజించవలసిందే. వెంకటేశ్వర స్వామి దగ్గర అఖండ దీపారాధన ధ్వజస్తంభం దగ్గర వెలిగించడం వలన, అలాగే శివాభిషేకాలు చేసుకోవడం వలన 23వ తారీఖుని పైగా మాస శివరాత్రి వస్తుంది ఉన్నాయి. ఆ రోజుని ప్రదోషకాలంలో శివుణ్ణి అభిషేకించి శివుడికి మారేడు దళాలు మల్లెపూలతో పూజించడం వలన భార్యాభర్తలు కలిసి ఉంటారు. మల్లెపూలతో పూజిస్తే అలాగే మారేడు దళాలతోటి, మల్లెపూలతోటి, అలాగే తులసి దళాలతో పూజించడం వలన నిత్యము స్థిరమైన లక్ష్యం మీ ఇంట్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. శనీశ్వరుడు దోషం కూడా పోవాలని ఇంకోటి చేయాలండి. శనీశ్వరుడు దోషం పోవాలంటే గాయత్రి మంత్రం రోజు 108 సార్లు జపించడం వలన, సూర్య నమస్కారాలు చేయడం వలన, సూర్య నమస్కారాల కంటే ముందర గాయత్రి మంత్రం చేయడం వలన, తల్లిదండ్రులకి సేవ చేయడం వలన, పెద్దలకి సేవ చేయడం వలన, గురువుగారుని పూజించడం వలన, అలాగే పెద్దలని, అలాగే కొద్దిగా బీదలని, పెద్దవారిని అంటే కొద్దిగా డబ్బు లేని వాళ్ళు అంటారు సార్, అలాగ వాళ్ళని ఆదుకోవడం వల్ల శనీశ్వరుడు వల్ల దోషాలు చాలా పడి పరిహారం అయిపోయి తీరతాయి. కాబట్టి మీరు రాహు వలన, కేతు వలన, శనీశ్వరుడు వలన దోషాలు పరిహారం అవ్వడానికి ఇప్పుడు చెప్పినటువంటి ఏది చేసినా పరిహారం మీకు మంచి జరుగుతుందండి. ఏదొక్కటి చేసినకుండా. కానీ 25వ తారీఖు నుంచి శ్రావణ మాసం వస్తుంది కాబట్టి మనం శ్రావణ మాసంలో ఉన్న ఉత్తమ ఫలితాలు ఎలా ఉంటాయి, అలాగే మన శ్రావణ మాసంలో పూజించవలసిన విధి విధానాలు ఏంటో అసలు సపరేట్ వీడియో కూడా చేసుకుందామండి. సో మీ 12 రాశుల వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.